నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు చిత్తా నక్షత్రం 1వ పాదంలో కన్యా రాశిలో నుండి చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశిలో వరకు సంచరించే సమయంలో 12 రాశుల ఫలితాలు తెలుసుకుందాము. పరిహారాలు కూడా చెప్పుకుందాం చివరిలో. చంద్రుడు మధ్యాహ్నం 1:13 కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ముందుగా మేషరాశి వారికి వ్యాపార భాగస్వామ్యాల్లో గొడవలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధ్యాహ్నం తర్వాత కూడా జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా సహనం వహించి ఉండాలి అనేది సూచిస్తుంది. వృషభ రాశి శత్రువులపై విజయం సాధిస్తారు. పాత అప్పులు తీర్చే అవకాశం రావచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. మిథునం కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. సృజనాత్మక పనులలో లాభాలు పొందుతారు. కర్కాటకం గృహ సంబంధిత పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు తల్లిగారి ఆరోగ్యంపై అయితే దృష్టి పెట్టండి. సింహరాశి ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి ఈరోజు ఈ సింహరాశికి. మధ్యాహ్నం వరకు కూడా కన్యారాశి వారికి ఆర్థిక లాభాలు, మాట పట్టింపుల వల్ల కుటుంబంలో స్వల్ప విభేదాలు రెండిటికి అవకాశం ఉంది. తులారాశి నిర్ణయాలు తీసుకోవడంలో ఉత్సాహం చూపుతారు బాగా ఈరోజు. మధ్యాహ్నం తర్వాత మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు. ధనుసు రాశి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి కొనుగోలుకు అనుకూల సమయం. మిత్రుల నుండి సహాయం అందుతుంది. మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు అవసరం. కుంభరాశి అదృష్టం కలిసి వస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుంభరాశి వారికి బాగుంది. మీనరాశి మధ్యాహ్నం 1:15 తర్వాత పనుల్లో ఆటంకాలు రావచ్చు. మధ్యాహ్నం నుండి ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి మీనరాశి వారి మధ్యాహ్నం నుంచి. చిత్తా నక్షత్ర సంచారం వల్ల ముఖ్యంగా కన్యా తుల రాశుల వారికి మూత్రపిండ సమస్యలు ఉన్నవారు, పొత్తుకడుపు నొప్పి లేదా మెదడుకు సంబంధించిన జ్వరం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం తర్వాత 8వ ఇంట్లో చంద్ర సంచారం వల్ల మీనరాశి వారు ప్రయాణాల్లో ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి ఓం గణపతియే నమః, ఓం త్రయక్షర గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి లేదా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి. సర్వేజనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.